ప్రార్థన చేయండి. బలలో చేవేయబోతూ ఉన్నావు, బలలో చేవేయబోతూ ఉన్నావు, బలలో చేవేయబోతూ ఉన్నావు. ప్రార్థన చేయి. ప్రభువా, నా అతిక్రమములు, అయ్యా నేను గత నెల నుండి ఎన్నో అతిక్రమములు, ఎన్నో పాపములు, ఎన్నో దోషములు చేసి ఉన్నానయ్యా. అయ్యా, ఈ యొక్క జులై మాసములో 5వ తారీఖులో ప్రభా, నీ బలలో చేవేయటానికి నాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నీ కోట్లాది స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ యోగ్యత లేక ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయి ఉన్నారయ్యా. నన్నైతే సజీవుడిగా, సజీవురాలుగానైనా నీ బలలో చేవేయటానికి నాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి స్తోత్రాలయ్యా. అయ్యా, ఈ బల్లలో నేను చేవేయబోతూ ఉన్నానయ్యా. అయ్యా, ఇదిగో నా తండ్రి, నాలో ఉన్న పాపాన్ని తొలగించయ్యా, నాలో ఉన్న అపరాధములు తొలగించయ్యా, నాలో ఉన్న ద్వేషాలు, ద్వేషాలు తొలగించి నన్ను పరిశుద్ధపరచు, పవిత్రపరచయ్యా. నీకు సాటిగా నాయన నీ కృప పొందుకొని ప్రభు, నీకు నాయన విధేయుడిగా, విధేయురాలుగా జీవించే కృప దయచే నాయన. నీ స్తోత్రాలు. అందరం కూడా నోరు తెరిచి ప్రభుని వేడుకుందాం. నోరు తెరిచి ప్రభుని వేడుకుందాం. నోరు తెరిచి అడుగు. ప్రభు పాదాలు పట్టుకొని అడుగు. ప్రభువా, అయ్యా నన్ను క్షమించయ్యా, నీ బలలో చేవేయబోతూ ఉన్నానయ్యా, నీ శరీరాన్ని పుచ్చుకోబోతున్నానయ్యా, నీ రక్తాన్ని పుచ్చుకోబోతున్నానయ్యా, నీ శరీరం తిని అయ్యా నీ రక్తాన్ని పుచ్చుకుని త్రాగుతున్నానయ్యా. నిజంగా నేనేమన్నా అవిధేయత చేస్తే, అయోగ్యంగా చేస్తే నన్ను క్షమించయ్యా. కోరుకో ఆయన శరీరం కోసం, ఆయన శరీరం పుచ్చుకోబోతున్నావు నువ్వు. కోరుకో. ఇక్కడ వాక్యము రాయబడి ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 23వ అధ్యాయంలో నేను, యేసు ప్రభు తెలియపరుస్తున్నాడు శిష్యులతో, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడినటువంటి రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయడని చెప్పెను. మీ కొరకైనా నా శరీరము. ఈ రొట్టె ఆయన శరీరముగా ఏర్పరిచాడు. అది మీ కొరకైనటువంటి నా శరీరము. ఈ రొట్టె ఆయన శరీరముగా మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఈ శరీరాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటానికి ఇది విరుస్తూ ఉన్నాను. ఈ శరీరాన్ని పుచ్చుకున్నటువంటి నువ్వు అయోగ్యంగా కాకుండా యోగ్యంగా నువ్వు పుచ్చుకుంటానికి సిద్ధపడు. ఇదిగో ఈ శరీరాన్ని పుచ్చుకుంటానికి ఎవరైనా కృతజ్ఞతాస్తుతులు ఒకరు చెల్లించాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన పెద్దగా వినపడాలండి. ఆమేన్. కంపల్సరీగా వినపడాలి. మంచిది. ఆమేన్ అన్నారా? స్తోత్రం. ఆమేన్. అపరాధిని యేసయ్యా కృపా చూపు
ఓ మయ్యా. ఆయన శరీరాన్ని తీసుకునేటువంటి తీసుకొని ఒక్కొక్కరు వచ్చి ఆయన శరీరాన్ని పుచ్చుకోవాలని ప్రభు పేట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. కృపమించతయని కృపలో నపరాధములను క్షమించు, నపరాధములను క్షమించు, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా, నిపమించతయని కృపలో ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైనను క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకునేటకై దీనిని చేయుడని చెప్పెను. ఆయన శరీరాన్ని తిన్న మనము ఆయన రక్తాన్ని కూడా పుచ్చుకుంటానికి, మనం ఆయన రక్తములాగా మనం జ్ఞాపకం చేసుకుంటానికి మనం చేయాలి. ఎలా? ఆయన రక్తాన్ని మనం పుచ్చుకుంటానికి మనము యోగ్యత కలిగి ప్రభు పాదాలు పట్టుకొని మనలో ఉన్నటువంటి అపరాధములను ఆయన పాదాల చెంత విడిచిపెడుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఎవరైనా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి ఒకరు, ఆయన యొక్క రక్తం గురించి.
శుద్ధీకరించు నీ రక్తమే నా బలము. ఆయన శరీరాన్ని పుచ్చుకున్నటువంటి తర్వాత నువ్వు ఆయన రక్తంలో పాలు భాగస్థుడు అవటానికి ఆయన రక్తాన్ని పుచ్చుకోవాలని ప్రభు పేట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. నీ రక్తధారలే పాపికాశ్రయం బీచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. నీచు వారికి నీ సిలువా వెర్రితనముగానున్నది. నశించు వారికి నీ సిలువా వెర్రితనముగానున్నది. రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తయ్యున్నది. రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. పందివలే పొర్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను. పందివలే పొర్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను. ప్రేమతో చేర్చుకొంటివి. ప్రేమహారానికి స్తోత్రము. ప్రేమతో చేర్చుకొంటివి. ప్రేమహారానికి స్తోత్రము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. మంచిది. ఆ పిమ్మట ఆయన రక్తాన్ని ఆయన శరీరాన్ని పుచ్చుకున్నటువంటి నువ్వు మనము యోగ్యులముగా ఆయన జీవితంలో ఆయనకి విధేయులుగా యోగ్యులముగా ఆయన రాజ్యంలో నువ్వు నేను మనమందరం కూడా స్థాపింపబడి ఆయన రాజ్యంలో సదాకాలం మనమందరం నివాసం చేయుదుముగాక. ఆమేన్. ఆ రీతిలో ఆయన వచ్చినప్పుడు ఎత్తబడినటువంటి సంఘములో నువ్వు నేను మనమందరం మన సంఘంతో ఎత్తబడి ఆయన రాజ్యంలో సదాకాలం నివాసం చేయుదుముగాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమ